अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 19 చెప్పుకుంటున్నాము. అందులో సమాస ప్రకరణం, ఆ సమాస ప్రకరణలో కూడా అవ్యయభావ సమాసం యొక్క ఉదాహరణలో అవిభావ సమాసం ఏ అర్థంలో వస్తుంది, వేడితో సమాసం అవుతుంది, వాటికి సంబంధించిన ఉదాహరణలు ఎలా ఉంటాయని మనం క్రమంగా చూస్తూ వస్తున్నాం. సో అవ్యయభావానికి సంబంధించినటువంటి కొన్ని విశిష్టమైన అర్థాలు సమీపార్థంలో, సమృద్ధి అర్థంలో, విభక్తి అర్థంలో, సంప్రతి అత్యయ భావార్థంలో భిన్న భిన్న అర్థాలలో ఏ ఏ ప్రత్యయాలు వస్తాయి, ఏ ఏ ఉదాహరణలు ఇక్కడ మనకు తీసుకోబడతాయని మనం చూస్తూ వస్తున్నాము. అదే పరిపక్షంలో నిన్న సాకల్య సహితంగా అంటే యుక్తంగా అనే అర్థంలో సహ అనే అవ్యపదను ఉపయోగించినప్పుడు సత్రినం అనే రూపం సిద్ధిస్తుంది. సత్రినం అనే సమస్త పదం మనకు ఈ రకంగా తీసుకోవాలని చెప్పి ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా మిగిలిన రెండు కూడా రాసుకోండి. 16వది అంత అర్థంలో కూడా 16 రాసుకోండి. అంత అర్థంలో కూడా సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. అంటే అంత సమాప్తము అని అర్థం. ప్రకరణ సమాప్తము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ సమాప్తి వరకు అంటాం కదా, అలా అంతం వరకు. అంత అంటే సమాప్తి వరకు ఇలాంటి అర్థంలో సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. సహ అన్నప్పుడు దాని పక్కన బలాగా సా పెట్టుకోండి, ఎందుకంటే సహస్థానం సా ఆదేశం వస్తుంది అన్నింటిలో. ఎక్కడైతే సా వచ్చి అన్నింటిలో సా ఆదేశం వస్తుంది, అది కామన్ గా తీసుకోవాలి. అంత అర్థంలో అంటే సమాప్తము ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలాంటి అర్థంలో సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. సహ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాము. అస్తు, దానికి సంబంధించిన ఉదాహరణ రాసుకోండి. సాగ్ని, సాగ్ని, సాగ్ని. దాని విగ్రహవాక్యం వచ్చి అగ్నిగ్రంథ పర్యంతం అధీతే. అగ్ని గ్రంథ అంటే అగ్ని గ్రంథం అంటే అగ్నికి సంబంధించిన శ్లోకము, సూక్తం ఏదైనా ఉండొచ్చు. అగ్నిగ్రంథ, అగ్నిగ్రంథ పర్యంతం అంటే అగ్నిగ్రంథం వరకు అనే అంతిమ వరకు, అగ్నిగ్రంథం అయిపోయేంత వరకు, సమాప్తి వరకు, అంతం వరకు. అలాగా అగ్నిగ్రంథ పర్యంతం, అగ్నిగ్రంథ పర్యంతం అధీతే. ఇది విగ్రహవాక్యం. అంటే అగ్నిగ్రంథం పర్యంతం అంటే వరకు, సమాప్తి వరకు, అంతం వరకు ఎవరైతే అధ్యయనం చేస్తారో అటువంటి వ్యక్తిని సాగ్ని అధీతే అని చెప్పి సాగ్ని అధీతే అని చెప్పి ప్రస్తావించుకుంటాను అనమాట. సాగ్ని ప్రతీతే. ఇక్కడ అగ్ని శబ్దం స్వర భిన్నం కదా, అకార భిన్నమైన స్వరం కాబట్టి
అవ్యయ సంధ్య వస్తుంది. అవ్యయ సంధ్య రావడం వల్ల అవ్యయ దాప్సుపహపక విభక్తికి లుక్ అయిపోతుంది, విభక్తి కనిపించలేదు. సాగ్ని అని పెట్టుకుంటాం. అంటే అగ్ని గ్రంథ పర్యంతం అంటే అగ్ని ప్రకరణం సమాప్తమయ్యేంత వరకు, అగ్ని ప్రకరణం అంతిమం వరకు దాన్ని సాగ్ని అంటామంట. అగ్ని అగ్ని ప్రకరణం సమాప్తమయ్యేంత వరకు, అంతిమం వరకు ఇలాంటి అర్థంలో సాగ్ని. అలాగే సాంగం అంగ గ్రంథ అంగ ప్రకరణ పర్యంతం, అంగ గ్రంథ పర్యంతం సాగ్నం అలా వస్తుంది. అంటే అంగ ప్రకరణం అంటే కొంచెం అంగంలో అంటే అంగం అంటే ఒక అవయవం అంటే ఒక ప్రకరణం, ప్రకరణ విశేష అంగ ప్రకరణ పర్యంతం అని అర్థం. సాంగం అంగ శబ్దం అకారాంతం కాబట్టి నపుంసకలింగం ఏకవచనంలోకి వచ్చింది, సాంగం అయిపోయింది అన్నమాట. సాంగం అంటే అంగ గ్రంథ పర్యంతం లేదా అంగ ప్రకరణ పర్యంతం సాగ్నం, అంగ గ్రంథ పర్యంతం లేదా అంగ ప్రకరణ పర్యంతం సాంగం. సా అంగం, సా ప్లస్ అంగం సాంగం అయిపోయింది అన్నమాట. సమాసం సమాస ప్రకరణం పర్యంతం సమాసం, సమాస ప్రకరణం చెప్తుందా, సమాస ప్రకరణం పర్యంతం సమాస ప్రకరణం అంతిమ వరకు, సమాస ప్రకరణ పర్యంతం సమాసం అలాగ. సమాస ప్రకరణ పర్యంతం సమాసం. సమాస శబ్దుడు అకారాంతం కాబట్టి అందుకే సమస్త పదం నపుంసకలింగం ఏకవచనంలోకి వచ్చింది. ఇలాగ మనం ఉదాహరణ తీసుకోవచ్చు. అస్తు. ఇవి అంతం అంటే పర్యంతం అంటే అంతిమం వరకు అని అర్థం. అంతం అంటే అంతిమం వరకు, ఇక్కడ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి సమాప్తి వరకు, ఇక్కడ నుంచి అంతిమం వరకు, అలాగా అలాంటి అర్థంలో కూడా సహశబ్దాన్ని ఉపయోగిస్తాము. వాటికి ఉదాహరణలు మనం చూసాం. నెక్స్ట్ 17 రాసుకోండి. 17 ఇది కూడా అటువంటిదే ఉంటుంది దగ్గరగా. ఇక్కడి వరకు, ఇక్కడి వరకు అనే అర్థంలో, ఇక్కడి వరకు అనే అర్థంలో ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. అంటే సంపూర్ణంగా ఇక్కడి వరకు అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు సంపూర్ణంగా అని అర్థం. మహోదయ ఆ దీర్ఘమా హ్రస్వమా మహోదయ? దీర్ఘం అండి. ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాం. ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఆ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ ఆ సముద్రం, ఆ సముద్రం, ఆ సముద్రం అంటే సముద్ర పర్యంతం ఆ సముద్రం, సముద్ర పర్యంతం ఆ సముద్రం అంటే సముద్రం వరకు, సముద్ర సమాప్తి వరకు, సముద్ర పర్యంతం సముద్రం వరకు, ఆ సముద్రం సముద్ర పర్యంతం. అలాగే బాల వృద్ధ పర్యంతం ఆ బాల వృద్ధం, ఆ బాల వృద్ధం అంటే బాల వృద్ధ అంటే బాలకుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అని అర్థం. బాల వృద్ధ పర్యంతం ఆ బాల వృద్ధం, ఆ బాల వృద్ధి. ఇక్కడ ఆ అనే పదాన్ని ఇప్పుడు ముందు ఉపయోగించుకున్నాం. ఆ అవే పదం ముందుంది. ఉత్తర పదంలో సముద్రం, ఆ బాల వృద్ధం ఇవన్నీ సంధ్యావాచక శబ్దాలు. అదే కదా పూర్వ పదంలో అవ్యయం ఉంటుంది, ఉత్తర పదంలో సంధ్యావాచక శబ్దం ఉంటుంది, అంటే సుబంత పదం ఉంటుంది. అలా ఉంటేదని అవ్యయభావ సమాసం అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ సముద్రం, ఆ బాల వృద్ధం. ఓకే, ఇలాగ మనం తెలుసుకుంటే బాలకుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అని అర్థం. ఇక్కడి నుంచి మొదలుకొని నదుల నుంచి మొదలుకొని చెరువుల వరకు ఆ సముద్రం అంటే సముద్రం వరకు అని అర్థం.
ముందు పదం ఏదైనా మనం అధ్యాహారం చేసుకోవచ్చు. నెక్స్ట్ 18వ అర్థం రాసుకోండి. 18వ అర్థం రాసుకోండి. బయట అనే అర్థంలో బహిః అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. బయట అనే అర్థంలో బహిః అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. బయట అనే అర్థంలో బహిః అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. బహిః అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. బయట అనే అర్థంలో బహిః అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకి రాసుకోండి. బహిర్వనం. బహిర్వనం అంటే వనాత్ బహిః బహిర్వనం. బహిర్వనం అంటే వనాత్ బహి, వనం నుంచి బహి బయట, వనానికి బయట. బహిర్వనం వనానికి బయట, అందుకు వనాత్ బహిః బహిర్వనం. బహిర్వనం. బహిర్వనం అంటే వనానికి బయట. విగ్రహవాక్యం వస్తుంది వనాత్ బహిః అంటే వనానికి బయట, దాన్ని బహిర్వనం అంటాం. బహిర్వనం. 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 బహిర్గ్రామం. అలాగే బహిర్గ్రామం. గ్రామాత్ బహిః బహిర్గ్రామం, గ్రామానికి బయట. అలా అయినా రాసుకోవచ్చు. తర్వాత అధ్యాహానికి బహిర్గ్రామం గజః తిష్టతి. బహిర్గ్రామం శునకః తిష్టతి. అంటే గ్రామానికి బయట శునకం ఉంది, ఏనుగు ఉంది, గౌః తిష్టతి ఆవు ఉంది. ఇలాగ ఎన్నైనా చెప్పుకోవచ్చు, మన ఇష్టం. వాక్యాలతో అలా తీసుకెళ్ళిపోవచ్చు. ఆ వాక్య ప్రయోగం మనకు వాక్యాల్లో ఉంటాయి, అక్కడ చూద్దాం. బహిర్గ్రామం గ్రామం బహిః ఈజ్ ఈక్వల్ టు బహిర్గ్రామం అంటే గ్రామానికి బయట. బయట ఏముంది, ఏదైనా మన అధ్యాయం. బహిర్గ్రామం గ్రామానికి బయట మనుష్యాః సంతి, పశవః సంతి. మన ఇష్టం, బయట ఏదైనా అధ్యాహం చేసుకోవచ్చు వాక్య రూపం తీసుకుంటే గిన. ఇది మనం ఒకటి ఉదాహరణ చెప్పుకున్నాం, బహిర్వనం బహిర్గ్రామం. నెక్స్ట్ రాసుకోండి 19వ అర్థం రాసుకోండి. సమీప అర్థంలో సమీప అర్థం మనం ముందుకు చెప్పుకున్నాం. సమీప అర్థం ఉప అవ్యయ పదం వచ్చింది. సమీప అర్థంలో అంటే దగ్గర అనే అర్థంలో అను అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. పైన దగ్గర అనే అర్థంలో ఉప వచ్చింది, ఇక్కడ దగ్గర అర్థంలో అను కూడా వస్తుందన్నమాట. అది కూడా ఇక్కడ చెప్పబడింది. సమీప అర్థంలో అంటే దగ్గర అనే అర్థంలో అను అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. దగ్గర అనే అర్థంలో, సమీప అర్థంలో అంటే దగ్గర అనే అర్థంలో అను అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అను అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అను అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి. ఉదాహరణ అనుగంగం వారణాసి అంటే గంగా, వారణాసి గంగా దగ్గర ఉన్నది, గంగా నది దగ్గర ఉన్నది. అలాగా అనుగంగం వారణాసి. అనుగంగం వారణాసి. అంటే గంగాం అను అనుగంగం అవుతుంది. గంగాం అను అనుగంగం అంటే గంగాకి దగ్గరలో, అంటే గంగాకి దగ్గరలో వారణాసి ఉందన్నమాట. అంటే గంగా నది ఒడ్డముడు కూడా అలా అర్థం తీసుకోవచ్చు. గంగా నది
దగ్గర గంగా సమీపంగా వారణాసి వ్యాపించి ఉంది, విస్తరించి ఉంది. అలాగా ఆచార్య ఇక్కడ రాకు దీర్ఘం ఇచ్చాడు, నాకు దీర్ఘం ఇవ్వలేదు ఆచార్య. బహిర్ ఎక్కడ అనుగంగ వారణాసిలోన అవును ఆచార్య. వారణాసి దీర్ఘం ఉండాలి. రాకు దీర్ఘం అక్కర్లేదు కదా ఆచార్య. ఏంటండి రా దగ్గర దీర్ఘం అక్కర్లేదు అది ఆ కదండి. దీర్ఘం ఇక్కడ పక్కన పెట్టేస్తే అయిపోతుంది. అలాగే. వారణాసి వారాణసి కూడా వారణాసి వారాణసి కూడా కరెక్టే మహోదయ. వారణాసి అంటాము. వారణాసి అనం దీర్ఘం. వారణాసి అంటాం. ప్రయోగం వారణాసి ప్రయోగం ఉంది మహోదయ. వారాణసి ప్రయోగం ఉంది. వారాణసి అంటారండి. దీర్ఘం ఉందా? అవునండి, రా దగ్గర ఉంది, నాకు లేదు. వారాణసి అదే కరెక్ట్ అండి. ప్రింట్ మిస్టేక్. అస్తు ఈ రకంగా మనం తీసుకోవాలి. వారాణ అనేది నది అండి. వారణ అనేది అసి నది, 2 నదులండి. ఇక్కడ అనుగంగం వారణాసి అంటే ఇక్కడ మొత్తం ఏదైతే మనకు ఇప్పుడు కాశీ ఉందో దాన్ని వారణాసి అంటామండి. అంటాము, కానీ వారాణాసి అనేది, వారణ అనేది ఒక రివరు, అసి అనేది ఒక రివర్ అండి. ఉండొచ్చు 2 కలుపుకుంటే వారాణాసి అండి. శబ్దం లోతులోకి వెళ్ళిపోతే మనం ఉండొచ్చు అక్కడ అర్థం. అంటే నాకు అని కొంచెం ఏదో ఇక్కడ ఎవరి దగ్గర నగర విశేషం తీసుకున్నాం. గంగాకి దగ్గర వారణాసి ఉంది. అది అస్తు ఈ రకంగా మనం ఉదాహరణలు మనం చూసాము. అస్తు సో ఇవి స్థూలంగా దాదాపుగా కొన్ని స్థూలంగా వచ్చేటువంటి ఇప్పుడు మాకు అవ్యయభావ సమానం ఎలా ఉంటుంది ఒక ఉదాహరణ ఐడెంటిఫై చేశారు కదా. ఇప్పుడు వాక్యం ఈ ప్రయోగాలు ఉంటాయి, అయితే సమస్త పదాలు ఉంటాయన్నమాట. ఆ సమస్త పదం అనేది ఎలా ఉంటుంది, ముందు అవ్యయ పదంతో ఉంటుంది, తర్వాత సంధ్యావాస శబ్దంతో ఉంటుంది. ఇలా ఉంటే ఖచ్చితంగా ఇది అవ్యయభావ సమాసం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి అర్థం ఉంటుంది. అది వాక్యం ఎలా ప్రయోగించబడింది నువ్వు వాక్యాల్లో చెప్పుకుంటాము. అక్కడ మీకు ఇంకా వాక్యం యొక్క ప్రయోగజాలం ఎలా ఉంటుంది కూడా మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. ఈ రకంగా వీటిని మనం అర్థం చేసుకోవాలి. సమాసం అనేది అవ్యయభావ సమాసం ఇలా ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇంకా మన సూక్ష్మంగా వెళ్తే చాలా ఉన్నాయి. మనకు స్థూలంగా ఎంతైతే అవసరమో మనకు లౌకికమైన వ్యవహారానికి, శ్లోకాలకు, మనకు మంత్రాలు అర్థం చేసుకోవడానికి ఎంతైతే పరిజ్ఞానం అవసరమో అంత పరిజ్ఞానం ఇప్పుడు చెప్పినటువంటి 19 అర్థాలేవి పర్యాప్తంగా ఉన్నాయన్నమాట. వీటిని ఆధారం చేసుకుని మిగిలిన వాటిని కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, వాటిని అర్థం కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా మనసులో కూర్చున్నాయి అంటే అవేంటో ప్రయోగంలో ఎలా ఇవ్వబడ్డాయి కూడా చూద్దాం. అస్తు ఇప్పుడు ఇవి అవిభావ సమాసాన్ని ఉపయోగించి, శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి సంస్కృతం తెలుగు వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వాటిని మన సంస్కృతం రాసుకోండి. తెలుగు వాక్యాన్ని సంస్కృతంలో అనువదించండి. ఆచార్యజీ ఒక్కసారి జీ ఉదాహరణ మళ్ళీ ఒకసారి చెప్పరా? విగ్రహ వాక్యము తర్వాత ఏది అండి? లాస్ట్ చివరి అనుగంగం. గంగాం అను గంగాం అను అనుగంగం. గంగాకి వెనుక వస్తుందండి. గంగాయాహ వస్తుందా? గంగా. ఇప్పుడు దీంట్లో విగ్రహ వాక్యం ఏది? గంగాం అనునా అనుగంగం? గంగాం అను అనేది విగ్రహ వాక్యమా? గంగాం విగ్రహ వాక్యం. ఓకే. గంగాం అను అనుగంగం వారాణసి. వారాణసి శబ్దం కూడా ఉంటుందండి. మనం నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం. వారాణసి అని కూడా అంటాం, లేదా వారాణసి ఇక్కడ పెట్టుకున్నా అంటే ప్రయోగం 2 రకాలు కూడా అది కూడా ఉపయోగిస్తాం. వారాణసి అంటాం, వారాణసి, వారాణాసి అని కూడా కొంత అలా ఉచ్చరించే వాళ్ళు అట్లా కూడా ఉచ్చరిస్తారు. కాబట్టి మన ప్రింటింగ్ మిస్టేక్ అని కూడా లేదు, ప్రయోగజాలం అలా కూడా ఉందని చెప్పి అక్కడ వారాణసి. ఏంటండి? నాకు విగ్రహ వాక్యం తెలియట్లేదు. గంగాం అను వారణాసి. గంగాం అను ఇది విగ్రహ వాక్యం. వారాణసి అనేది అది ప్రయోగం అంట, వాక్య ప్రయోగం అంతే. అనుగంగం వారణాసి అంటామంట. అంటే ఆ గంగాకి
ఏ విధంగా వ్యాపించి ఉందో, విస్తరించి ఉందో, అలాగా ఈ వారణాసి కూడా వ్యాపించి ఉంది, విస్తరించి ఉంది. అంటే గంగాకి ఒడ్డున కినార మొత్తం వారణాసి వ్యాపించి ఉంది. గంగా ఏ విధంగా విస్తరించి వ్యాపించి ఉందో అలాగా వారణాసి కూడా, ఆ నగరం కూడా వ్యాపించి ఉంది, విస్తరించి ఉంది. అంటే గంగాను అనుసరించి వ్యాపించి ఉంది, విస్తరించి ఉంది. ఇది వారణాసి అంటే కాశీ, దాన్ని బనారస్ అని కూడా అంటారు. ఇప్పుడు సార్ అలాగే అనుకృష్ణం విజయవాడ అనొచ్చండి. అనుకృష్ణం విజయవాడ అనొచ్చండి. అనుకృష్ణం అంటే కృష్ణాను అనుసరించి మొత్తం విజయవాడ వ్యాపించి, కృష్ణనే కదా మొత్తం చుట్టూ అంతా వ్యాపించి ఉంది. అనుకృష్ణం జీ చెప్పొచ్చండి. అలా మన ఎన్నే ఉపయోగించు. ఒక ఉదాహరణ మనకు మనసులో కూర్చుందంటే బాగా అర్థమైతే వందల ప్రయోగాలు ఇలా చెప్పుకోవచ్చు. సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి చెప్పుకోవచ్చు. అనుయమునం, యమునాం అనుయమునం, గోదావరి. ఓకేనా? గోదావరి రాజమండ్రి. ఓకేనా? గోదావరీం గోదావరీం గోదావరి. యమునాం యమునం. యమున ఏది ఉంది? యమునాదికి సమీపం మథురా ఉంది అన్నమాట. యమునాదికి సమీపం మథురా ఉంది. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. మహోదయ గోదావరి వస్తుందా మహోదయ? గోదావరి కదా, నదికి నదీం వస్తుంది కదా, గౌరికి గౌరీం, అలా గోదావరీం. గోదావరీం లేదా గోదావరీం = గోదావరి. యమున. గంగాం కూడా దీర్ఘం వస్తుంది ఆచార్య. గంగా శ్రీలింగం కదా, గంగాం అండి. గంగా ద్వితీయ భక్తి. యమునాంకు కూడా వస్తుంది కదా మహోదయ? యమునాం. గంగా దీర్ఘికారంతాలు కదా, ఆకారంతాలు కదా. అవును యమునాం. కృష్ణంకు మాత్రం రాదు కదా మహోదయ? కృష్ణం అంతే కదా మహోదయ? అనుకృష్ణం. అనుకృష్ణం. కృష్ణా నది అన్న ఒక మళ్ళీ అక్కడ వస్తుంది, కృష్ణా నది. కృష్ణా నది అంటే మహోదయ నదికి విశేషంగా ఉంది కదా. ఏది నది? కృష్ణ. ఏది నది కదా, నదికి విశేషంగా కృష్ణా నది అంటాం. కృష్ణ నది అన్నాం, కృష్ణా నది అంటాం. అందుకనే అనుకృష్ణామని రాసుకోవాలి మహోదయ. అంటే ఓన్లీ నది శబ్దం యాడ్ చేసుకుంటే అప్పుడు కృష్ణా నది కృష్ణం నది శబ్దం చేసుకుంటే కృష్ణ ఆకారం తీసుకున్నాడు. ఇప్పుడు సమస్త పదంలో అనుకృష్ణం అని కరెక్ట్. అది కూడా స్త్రీలింగం తీసుకోండి. కృష్ణం అనుకృష్ణం. ఓకేనా? కృష్ణా నది అంటా ఉంటాయి. గోదావరి, యమునా నది అన్నా ఉన్నట్టుగా కృష్ణా నది, ఇది కూడా స్త్రీలింగం తీసుకోండి. ఈ రకంగా మనం ఈ అవిభావ సమాసానికి సంబంధించి కొన్ని విశిష్టమైన అర్థాలు మనం చెప్పుకున్నాం, సిద్ధమైనటువంటి అర్థాలు చెప్పుకున్నాం. ఇలాగే మిగతా కూడా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాలు ఎక్కడ వచ్చిన అవిభావ సంబంధించి శ్లోకం సమస్త వచ్చిన వెంటనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని మించి ఎక్కువగా ఉండేవాడు ఉన్నా కూడా మనకు అర్థమైపోతుంది. ఓకేనా? దాదాపుగా అర్థమైపోతుంది. ఫస్ట్ అవేంటో మనం వాక్య ప్రయోగాలు చూద్దాం. రాసుకుని తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ముందుగా కా బిందులో సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సఖీ శబ్దం మరియు సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం.
సఖీ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అస్తు. రాసుకున్న మొట్టమొదటి తెలుగు వాక్యం. నీవు నా మిత్రుడివి. నీవు నా మిత్రుడివి. నీవు నా మిత్రుడివి. నీవు నా మిత్రుడివి. కాబట్టి అనేది లేదా అందుకే అని బ్రాకెట్ అధ్యాయం చేసుకోండి. అందుకే ఏ వస్తువు నాదో అది నీది కూడా అయిపోయింది. ఏ వస్తువు నాదో, అందుకే ఏ వస్తువు నాదో అది నీది కూడా అయ్యింది. ఏ వస్తువు నాదో అది నీది కూడా అయ్యింది అంటే ఆ వస్తువు నీది కూడా. నువ్వు నా మిత్రుడి కాబట్టి ఏ వస్తువు నాదో ఆ వస్తువు నీది కూడా. ఏ వస్తువు నీదో అది నాది కూడా అన్నట్టుగా. నువ్వు నా మిత్రుడివి, అందుకే ఏ వస్తువు నాదో అది నీది కూడా. అది నీది కూడా అయింది. అది నీది కూడా అయ్యింది. అది నీది కూడా అయ్యింది. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం. అతడు నికృష్ట మిత్రుడు. అతడు నికృష్ట మిత్రుడు ఎవరైతే రాజుకు యథార్థమైన శిక్షను ఇవ్వరో. యథార్థమైనటువంటి శిక్షను ఇవ్వరో. అతడు నికృష్ట మిత్రుడు ఎవరైతే రాజుకు యథార్థమైన శిక్షను ఇవ్వరో. ఎవరైతే రాజుకు యథార్థమైనటువంటి శిక్షను ఇవ్వరో. ఎవరైతే రాజుకు యథార్థ శిక్షను ఇవ్వరో. నెక్స్ట్ మూడో వాక్యం. అతడు సేవకులను ప్రియ మిత్రులకు సమానంగా స్వీకరిస్తాడు లేదా అంగీకరిస్తాడు. అతడు సేవకులను ప్రియ మిత్రులకు సమానంగా అంగీకరిస్తాడు. అతడు సేవకులను ప్రియ మిత్రులకు సమానంగా అంగీకరిస్తాడు. అతడు సేవకులను ప్రియ మిత్రులకు సమానంగా అంగీకరిస్తాడు. అతడు సేవకులను ప్రియ మిత్రులకు సదృశంగా అతడు సేవకులను ప్రియ మిత్రులకు సదృశంగా అంగీకరిస్తాడు లేదా స్వీకరిస్తాడు. సదృశంగా స్వీకరిస్తాడు లేదా అంగీకరిస్తాడు. ఇది మూడవ వాక్యం. నెక్స్ట్ నాలుగవ వాక్యం. మిత్రుడు అతడు ఎవరైతే కష్టకాలంలో వదిలిపెట్టదో. మిత్రుడు అతడు ఎవరైతే కష్టకాలంలో కూడా వెంట వదిలిపెట్టదో. మిత్రుడు అతడు ఎవరైతే కష్టకాలంలో కూడా వదిలిపెట్టదు అంటే వెంట వదిలిపెట్టదు. మన వెంట ఉండే వదిలిపెట్టకుండా ఉంటుంది అన్నమాట. మిత్రుడు అతడు ఎవరైతే విపత్తిలో కూడా తన వెంట వదలదో. కష్టకాలంలో కూడా వెంట ఉంటాడు. వెంట ఉంటాడు. ఉండదు అని మనం విపరీతంగా తీసుకుంటాం. దాని అభిప్రాయం అదే అంట. కష్టకాలం విపరీతంగా ఉండేవని మిత్రుడు అంటాం. అది అర్థాపత్తిలో అర్థం వస్తున్నాడు. వదిలిపెట్టడు అంటే ఉంటాడు అని అర్థం. మిత్రుడు అతడు ఎవరి విపత్తిలో కూడా తన వెంట వదిలిపెట్టకుండా ఉండేవాడే మిత్రుడు అన్నమాట. అంటే
వెంట ఉండేవాడే మిత్రుడే అర్థం. ఇది మనకు కా బిందులో మొదటి బిందులో సఖీ శబ్దాన్ని ఉపయోగించి మనకు పుల్లింగ శబ్దం మీకు శబ్దకోశంలో రాసుకొని ఉంటారు పరిశిష్టంలో. దాన్ని మహోదయ ఉపయోగించి నమస్కారం అండి. నమస్తే అండి. ఇది సెకండ్ సరిగ్గా అసలు సెంటెన్స్ నాకు సరిగ్గా అర్థం కాలేదండి. అతడు నికృష్ట మిత్రుడు ఎవరైతే రాజుకు యథార్థమైన శిక్షణ ఇవ్వడో అన్న సెంటెన్స్, అది అర్థం ఏంటండి? అంటే ఏం అతను ఒక మిత్రుడే ఉంటాడు. రాజుకు ఒక మిత్రుడు ఉండొచ్చు కదా చాలా మంది. అంటే మిత్రుడే ఉంటూ కూడా రాజస్థాన్ లో ఉండి ఒక మంచి శిక్షణ ఇవ్వడు, యథార్థమైన శిక్షణ ఇవ్వడు. ఒక మిత్రుడికి కనిపిస్తున్నాయి రాజు యొక్క గుణగణాలు, ఇక దోషాలు కనిపిస్తున్నాయి, ఒక మంచి శిక్షణ ఇవ్వడు. అంటే ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలని చెప్పి మంచి శిక్షణ శిక్షణ ఇవ్వరు కదా మోదయ. శిక్షణ ఇవ్వదు. శిక్షణ ఇవ్వదంటే శిక్షణ ఇవ్వదని అన్నమాట, విద్యను ఇవ్వదు. విద్యని శిక్షణ అలా పెట్టుకోవాలి మోదయ. అదేండి అక్కడ అర్థం కాలేదండి. శిక్ష అంటే శిక్ష అంటే పనిష్మెంట్ లాగానా? అది ఏంటి ఆ శిక్ష? ఓ స్వామి మీకు అలానే అవుతుందా? శిక్షణ ఇవ్వదంటే ఒక విద్యను ఇవ్వదు, ఒక మంచి మాటలు హితాన్ని కోరుకోదు. ఏంటండి శిక్ష అంటే? ఆలోచన, సూచన అనే అర్థం కూడా ఉంది. శిక్షణ ఒక ఆలోచన, మంచి ఆలోచన, మంచి ఒక హితం కోరుకొని ఒక మంచి మార్గాన్ని చూపించడం, మంచి ఆలోచన వ్యక్తం చేయడం. జీ అంటే ఒక మంచి విద్య, మంచి యథార్థ జ్ఞానాన్ని బోధించడం. అందుకే విపత్తిలో ఏం చెప్పాను, ఒక మంచి విద్యను మంచి విద్యను ఇవ్వడు, మంచి శిక్షణను ఇవ్వడు, ఏదో మంచి విచారాన్ని ఇవ్వడు. అలాగో రాసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ ఇది కాబిందులు రాసుకుందాం. కాబిందు రాసుకోండి. కాబిందు అందులో ఒకటో ఇది హృదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. హృదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. హృదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం రాసుకోండి. ఒకటో వాక్యం. అతడు గ్రామానికి మేకని తీసుకెళ్తున్నాడు. అతడు గ్రామానికి మేకను తీసుకెళ్తున్నాడు. అతడు గ్రామానికి మేకని తీసుకెళ్తున్నాడు అంటే గ్రామానికి తీసుకెళ్తున్నా, గ్రామంలోకి తీసుకెళ్తున్నా అర్థం. అతడు గ్రామానికి మేకను తీసుకెళ్తున్నాడు. అతడు గ్రామానికి మేకను తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యం. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. ఇక్కడ హృదయదాతను ఉపయోగించే బ్రాకెట్ రాసుకుంది. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. నీవు నా సందేశాన్ని తీసుకెళ్ళు. నీటి రాసుకోండి. ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోండి. మనకు పీడిఎఫ్ ఉంది కదా అని చెప్పి దాని మీద డిపెండ్ కావద్దు. ఎవరు రాసుకుంటే వాళ్ళకు అంత ఆ వాక్యం అనేది నీకు యథార్థంగా మనసులో కూర్చుంటుంది. దాని యొక్క ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది మనం. కాబట్టి మీకు వచ్చిన పీడిఎఫ్లు ఉన్నా ఇది మీ సొంతంగా రాసుకోవడం వల్ల వచ్చే ఆనందం అది భిన్నంగా ఉంటుంది. దాని యొక్క అనుభూతి భిన్నంగా ఉంటుంది అన్నమాట. అవగమనంలో కూడా మార్పు వస్తుంది మనం రాసుకున్నప్పుడు. కాబట్టి ఈ లేఖనం కార్యం కూడా అత్యంత అనివార్యం. నెక్స్ట్ ఇది హృదాతను ఉపయోగించి బ్రాకెట్లో పెట్టుకోండి. మూడో వాక్యం. మేఘాలు మనుషుల యొక్క తాపాన్ని హరిస్తాయి. మేఘాలు మనుషుల యొక్క తాపాన్ని హరిస్తాయి. తీవ్రంగా తాపం అంటే ఎండ తీవ్రంగా ఉంది. మేఘాలు వచ్చినప్పుడు అవి ఏమొస్తాయి, శాంతం అవుతుంది కదా, అంత వాతావరణం కూల్గా అవుతుంది. అలా ఒక అర్థం ఉండొచ్చు. అది భిన్నార్థం సందర్భంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మేఘాలు మనుషుల యొక్క తాపాన్ని హరిస్తాయి.
మేఘాలు మనుషుల యొక్క తాపాన్ని హరిస్తాయి. ఇది కూడా హుదువు ధాతును ఉపయోగించాలి, బ్రాకెట్లో పెట్టుకోండి హుదువు అని. నెక్స్ట్ 4వ వాక్యం. నేను నీ మనోహరమైన గీతం యొక్క రాగం చేత నేను నీ మనోహరమైన గీతం యొక్క రాగం చేత నేను నీ మనోహరమైన గీతం యొక్క రాగం చేత చాలా ఆకృష్టునయ్యాను. అంటే నేను నీ మనోహరమైన గీతం చేత చాలా ఆకృష్టమయ్యాను అలా రాసు సింపుల్ గా. నేను నీ మనోహరమైన గీతం చేత, దాని ఇంకా స్పష్టం గీత రాగం చేత, గీతం యొక్క రాగం ఏదైతే ఉందో అందుకే అక్కడ గీతం యొక్క రాగం చేత, గీతం ఒకటి, గీతం యొక్క రాగం ఇంకోటి. గీతంలో రాగం ఆటోమేటిక్ గా అవినాభావ సంబంధం అనుకోండి, అలా డైరెక్ట్ గా రాసేస్తుంది. నేను నీ మనోహరమైన గీతం చేత చాలా ఆకృష్టునయ్యాను. ఆకృష్టం అంటే ఆకర్షితుడా? ఆకృష్టం అంటే ఆకర్షితుడవా ఆచార్య? ఆకర్షించబడ్డా అంటే చాలా అందంగా, చాలా వినసంగా అనిపించింది, చాలా మాధుర్యం అనిపించింది. ఆకృష్ట నీ గీతానికి నేను చాలా ముగ్ధుని అయిపోయాయండి, అంత చాలా చక్కగా వాయించారు. కొంతమంది చెప్పినప్పుడు గీతం చెప్తే గీతం మీద అంత ఉండదు, కానీ రాగం మీద, కొంత సంగీతం మీద అత్యంత ముగ్ధుడు అవుతుంది అనమాట. సంగీతం చాలా చాలా వినటానికి చాలా అందంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ గీతం యొక్క రాగంతో నేను ముగ్ధుని అయ్యానండి, ఆకృష్టిని. ఈ గీతం చాలా చక్కగా వాయించారు అలాగా. అందుకే నేను నీ మనోహరమైన గీతం యొక్క రాగం చేత, మనోహరమైన గీత రాగం చేత, గీతం యొక్క రాగం చేత బహుత్ ఆకృష్ట हो गया అంటే చాలా ఆకృష్టునయ్యాను, అంటే ఎక్కువగా ఆకృష్టునయ్యాను. నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఆకృష్ట అంటే చాలా మంచిగా అనిపించింది అర్థం. నెక్స్ట్ हथनी की गति किसको मन को नहीं हराता. हथनी की गति, హతిని ఇక్కడ హతిని అనేది మనము ఏడుగు తీసుకోవాలా? హృతిని అంటే కాదండి, ఇక్కడ హురు ధాతువు కింద హురు అన్నాడు చూడండి, ఇక్కడ హతిని అనేది హృతిని మహోదయ. హృతిని గతి ఎవరి యొక్క మనసుని హరించదు అంటే ఏనుగు యొక్క ఆడ ఏనుగండి. ఆడు అంటే అది నడుస్తుంటే కొంచెం చూడటానికి ఆనందంగా ఎక్కడైనా దేవాలయాల్లో దేవస్థానాల్లో మనకు అక్కడ ఒక ప్రయోగం చేస్తుంటారు. చాలా అన్ని రకాలుగా పూజ అనుష్ఠానాలు మనం ఎక్కడ టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఉంటామంట. చాలా దానికి మహావతుడు చాలా చక్కగా నిరూపిస్తామంట. మాల తీసుకురావడం, హారతి ఇవ్వడము, దాన్ని రథాన్ని తీసుకెళ్ళడం, లాక్కెళ్ళడము, ఇంకా చాలా అన్ని రకాలుగా నమస్కరించే పద్ధతి, ఇవన్నీ చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నామాట. అలాగే దాని నడక కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట చూడటానికి. అందుకే ఏనుగు యొక్క గతి ఎవరి యొక్క మనసును హరించదు. ఆడ ఏనుగు యొక్క గతి ఎవరి యొక్క మనసును హరించదు అంటే అందరినీ హరిస్తున్నమాట. దాన్ని బాగా స్థిరంగా పాదన మోపుతూ వెళ్ళిపోతున్నమాట. ఎక్కువ చాలా మంది కొంతమంది మనం ఏదైనా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిలో కానీ మనిషిలో కానీ అంటే ఏనుగు యొక్క నడక అంటుంటామంట. ఆడవాళ్ళని కానీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అలా అంటుంటామంట, ఇలా ఉందండి నడక, ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రాచీన పరంపరలో ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినా, అబ్బాయిని చూడడానికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు నడిచే విధానం అన్ని పరీక్షించేవాళ్ళు. చక్కగా పాట పాడమని చెప్పి, అలాగే నడవమని చెప్పి, మాట్లాడమని చెప్పి, సంగీతం ఉంటే పాడమని చెప్పి అలా పరీక్షించేవాళ్ళు. ఇలా మందగమన అంటారు సార్. జీ ఆ సందర్భంలో కూడా ఇది అంటే అక్కడ దాన్ని ఒకటి పోల్స్తామంట. ఇంకో మనకు మనుస్మృతిలో కూడా కొన్ని చోట్ల గ్రంథాల్లో కూడా అంటే ఆడవాళ్ళ లక్షణం ఎలా ఉండాలి, మగవాళ్ళ యొక్క లక్షణం ఉండాలి, ఏ లక్షణ గుణకర్మ స్వభావాలు ఉన్న వాళ్ళ చోటి వారికి వివాహం ఎలా చేయాలి అంటే
ఆడవాళ్ళ గుణకర్మ స్వభావం బట్టి, మగవాళ్ళ యొక్క గుణకర్మ స్వభావం బట్టి ఇలాంటి లక్షణాలు సమానంగా ఉన్న వాళ్ళతో వీరికి వివాహం చేయాలి, ఇటువంటి వారికి ఇటువంటి వివాహం చేయాలి. అక్కడ ఆడవారికి లక్షణాలు, మగవారి లక్షణాలు చెప్పబడ్డాయండి. ఆ లక్షణాలు ఇలా ఉంటే ఇలా ఉంటారు, ఇలా ఉంటే ఇలా ఉంటారని చెప్పి మనుస్మృతిలో చాలా చక్కగా చెప్పబడ్డాయంట. అంటే ఈ లక్షణాలు ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది చెప్పి మనకు దాదాపు దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఇది మనకు తెలిసిపోతుంది అప్పటికి. అంటే పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇంట్లో, మనకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వయసులో పెద్దవాళ్ళు, ఇప్పుడు అలా లేదు కానీ అప్పట్లో అందరికీ ఐడెంటిఫై చేసేవాళ్ళు. అది చెప్పేవాళ్ళు కూడా, ఇలా ఉంది, మన అమ్మాయికి సెట్ అవుతుంది, అమ్మాయికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని అవే చూస్తూ ఉంటామంట. కాబట్టి అలాగా కొన్ని వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు చూడకుండా వాళ్ళు హావభావం బట్టి, వాళ్ళ మాటలు బట్టి వెనక ఐడెంటిఫై చేస్తామంట. అందుకే హైట్ని చూసి వాళ్ళ యొక్క గుణకర్మాలు చూసి, అందుకే మనం అట్లా గుణకర్మ స్వభావాలు ఎక్కడైతే విపరీతంగా ఉంటే అక్కడ వాళ్ళ సంబంధం ఎక్కువ కాలం నిలవదు అనమాట. అందుకే వాళ్ళు విడిపోతుంటారు అన్నమాట. ఫస్ట్ అది కూడా తెలుసుకోవాలి విశేషంగా. ఇంకా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు కూడా చాలా నియమాలు ఉన్నాయన్నమాట. నియమానుగుణంగా వెళ్ళినట్టు మనం వాళ్ళ దాంపత్య జీవనం దీర్ఘకాలంగా సుఖంగా సంతోషంగా హాయిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ తో ఆడగేనుగు యొక్క గతి ఎవరి యొక్క మనసును హరించదు. ఇది 5వ వాక్యం. మహోదయ నడక అంటే బాగుండదు, గతి అనకుండా ఆడగేనుగు నడక గతి అంటే నడకని యొక్క తాత్పర్యం. ఆడ ఏనుగు యొక్క నడక అంటే గతి బ్రాకెట్లు పెట్టుకోండి. ఆడ ఏనుగు యొక్క నడక ఎవరి యొక్క మనసును హరించదు? క్వశ్చన్ మార్క్. హరించని తాత్పర్యం ఇక్కడ. హరించంటే హరించదని ఇక తాత్పర్యం. హరించదంటే అందరినీ హరిస్తుందని భావం వస్తుంది అన్నమాట. అంటే మనసుని దోచుకోవడం. ఎగ్జాక్ట్, దోచుకోవడం. అది దోచుకోవాలంటే అంటే రమణీయంగా ఉంటుంది, ఆనందంగా చూడటానికి అందంగా ఉంటుంది. మనసు ఆటోమేటిక్గా మనసు అనిపించేస్తుంది, చాలా ఎంత చక్కగా నడుస్తున్నామండి అంటే. చాలా మంది పెద్దవాళ్ళు ఈ నడక ఇంట్లో ఉన్న చాలా ఆనందపడిపోతుంటారు చూడటానికి. ఒకవేళ ఆడవాళ్ళు అయినా, ఇప్పుడు కొంతమంది అయినా ఈ నడక ఇంట్లో తిరుగుతున్న చాలా ఒక మహాలక్ష్మి లాగా ఉంటుందని చెప్పి చాలా మంది ఆనందపడిపోతున్నారు. పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు మా తాతయ్య అంటుంటే నేను విన్నాను అనమాట. ఇట్లాంటి అమ్మాయి మంచి అమ్మాయి మనకు కుటుంబానికి మనకు కోడలుగా అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి తిరుగుతున్న చాలా ఏం చేయకుండా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడేవారు అనమాట. అంటే వాళ్ళు అట్లా పెద్దలు కొన్ని లక్షణాలు వాళ్ళకి కనిపించాయన్నమాట. అలా గొప్పగా ఊహించుకునేవాళ్ళు ఆడవాళ్ళని కూడా. ఇంట్లో అట్లా మహాలక్ష్మిలాగా ఉంటుంది, ఇంట్లో పిల్ల తిరిగినా చాలా అలాంటి చక్కగా ఉంది, మహాలక్ష్మిలాగా ఉంది, కుందన బొమ్మలాగా ఉంది, అలా మనం పొగుడుతూ ఉంటామట. అంటే ప్రతి క్రియ చేష్ట కూడా మనిషిని ఒక మనోహరిస్తుందండి. చాలా మంది ఈరోజు మనం టీవీలో చేస్తుంటాం, పెద్ద పెద్ద వాళ్ళని యాక్టర్లు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా ఇదిగా ఉంటాయండి. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయి వికాసం చెందుతున్నా అంటే వాళ్ళ విశిష్టమైన గుణాలు ఉంటాయి. బయటకు పేరు పొందాలంటే విశేష గుణాల వల్ల బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అది ఒక కీర్తి ప్రతిష్టలు బయటకు కనిపిస్తుంటాయంట. ఎంత చక్కగా మాట్లాడుతా అంటే వాళ్ళని మనం వ్యాకరణ చదువుకుంటే తక్కువ మాట్లాడతాం. దానికి వ్యాకరణ సంస్కారం స్వాభావికంగా వస్తాయి. అది మనం వ్యాకరణయుక్తంగా ఉండే వాళ్ళని అపశబ్దాలు చెప్తూ ఉంటాం ఒక సిద్ధాంత పరంగా. అంటే అది సంస్కారం, గత జన్మ సంస్కారం ఉంటుంది, అది వారి యొక్క ప్రభావం. అది అందరికీ అదృష్టాన్ని బట్టి వస్తుంది, భాగ్యాన్ని బట్టి వస్తుంది. అస్తు. అందుకే ప్రతి ఒక్కరు మనుస్మృతి మటుకు చాలా అత్యంత ఉపయుక్తమైన గ్రంథము. స్వాధ్యాయ రూపంలో ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు. ఆ పుస్తకాలు మనకు బయట దొరుకుతాయి. మనకు తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఒక మానవ జీవనంలో నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అనివార్య నియమాలు అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. మనకు ఇవన్నీ భౌతిక విద్యలు రోజుల్లో మైకాల పద్ధతిలో ఉన్నటువంటి విద్యలు మనకి ఎక్కడ కంప్యూటర్ నేర్పిస్తుంది కానీ, డబ్బు సంపాదించడం నేర్పిస్తుంది కానీ పూర్ణాంగ వికాసం దాంట్లో ఉండదు అంట. మనకు పూర్ణాంగ వికాసం కావాలంటే ఆత్మిక బలం, బౌద్ధిక బలం అన్ని కావాలంటే మన ప్రాచీన గ్రంథాలు, మన ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని చదివినప్పుడే అది మనిషికి బలాన్ని ఇస్తుంది. సాహిత్యం కావచ్చు, సంస్కృతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ మనకు మీరు దానికోసం చదవద్దు. మాకు ఏమొస్తే ఆధ్యాత్మికం అనుకోవద్దు. ఆధ్యాత్మికదు ఈ జీవనంలో, ఈ వర్తమాన జీవనంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఆత్మికంగా మానసికంగా ఆత్మిక బలం, భౌతిక బలం ఈ సమవస్థలో ఉంటూ ఇంకా ఎక్కువ ఆనందయుక్తంగా ఉండాలంటే ఇవన్నీ మనకు సహాయపడతాయన్నమాట. ఇవన్నీ
వ్యావహారికతను నేర్పిస్తాం. మనలో భౌతిక క్షమతను, ఆధ్యాత్మిక క్షమతను, తర్వాత ఒక జీవన విధానం, జీవనం యొక్క కళ పద్ధతి నేర్పిస్తామన్నమాట. ఈ రామాయణ మహాభారతం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తూ నెక్స్ట్ రాసుకోండి. విధి అంటే భాగ్యం. క్రిస్పరిహి ప్రహార కర్తా హే అంటే నిర్బలమైన వ్యక్తి మీదనే ప్రహారం చేస్తుంది. విధి అనేది నిర్బల వ్యక్తి అందే ప్రహారం చేస్తుంది. విధి అంటే భాగ్యము. క్రిస్పరిహి ప్రహార కర్త. క్రిష్ అంటే నిర్బలమైన వాడు, బక్క చిక్కిపోయిన వాడు. విధి అంటే భాగ్యం అలా ఉంది, ఏం చేస్తాం, కొన్ని జన్మ కర్మాశయం అలా ఉంది. కాబట్టి అందుకే మన జన్మ, వచ్చే జన్మ కూడా ఏమైనా మన అవస్థ మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎలా ఉంటే, ఎలా వేస్తే, ఎలా చెట్లు వేస్తే అలా మళ్ళీ అవే తిరిగి వచ్చేస్తా అన్నట్టుగా, ఎలా నీరు పోస్తే అలాగే మనం తిరిగి వస్తున్నారు. మనం ఇలా కర్మలు చేస్తే మళ్ళీ అదే జన్మలో మనకు ఉత్తమ జన్మ వస్తుందన్నమాట. నువ్వు ఏ రకమైన కోరిక, ఏ రకమైన మనసులో కోరిక, ఆకాంక్ష ఉందో, నేను అలాంటి జీవనం కావాలి అనుకుంటున్నాను, ఆ రకంగా ప్రవర్తించు, ఆ రకంగా వ్యవహరించు, ఆ రకంగా దాన పుణ్య కర్మల ద్వారా, యజ్ఞానుష్ఠాన కర్మల ద్వారా నేను పవిత్రం చేసుకో, నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళు. నిజంగా అంతగానే ఉన్నతమైన జీవనాన్ని కొనసాగిస్తావు. వాస్తవం మనకు సంసారంలో ఉంటూ మనకు పూర్ణ సుఖాన్ని పొందడం లేదు. సంసారంలో చాలా సుఖం ఉంది, అనుభవించి కళ, విధి, విధానం తెలియాలి మనకు. సంపూర్ణ భోగాలు అనుభవించవచ్చు అన్నమాట. భోగాలు అనిపించే తప్పు కాదు. భోగాలు అనిపించడం, భోగాపవర్గార్థం ఇదం దృశ్యం. భోగాలను అనిపించడం కొరకు, అలాగే అపవర్గం అంటే మోక్షం కొరకు ఈ మానవ జన్మ, ఈ ప్రకృతి మనకు భగవంతుడు సృష్టించాడు అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని, దీన్ని ఆధారం చేసుకుని భోగాలు అనుభవించవచ్చు, అలాగే మోక్షం కూడా పొందవచ్చు. మన దేవతలు అంత ఈ సంసారంలో ఉంటే కదా, ఈ సంసారం దాటుకుంటూ ఇక్కడ ఉండే అన్ని సుఖాలను, వైభవాలను అనుభవిస్తూ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా వెళ్ళిపోవచ్చు. కానీ తెలియాలి, విధి విధానం తెలుసుకొని జీవించినట్లయితే అత్యంత ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇవేదో మనం లౌకికంగా అడ్డుదావాల్లో ఏదైతే సుఖాన్ని పొందాలని చూస్తున్నావు, ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా, అవి మనకి మనశ్శాంతి ఇవి కూడా. ధనబద్ధంగా ఉండి నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు ఇటు అటు నువ్వు పొందాలని చూస్తున్నావు, అవి అంతకన్నా ఎక్కువ రెట్లింపు నువ్వు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళినా అంటే భగవంతుడు నీకు ఉన్న ఉత్కృష్టాత్మక సుఖాన్ని ఇస్తామన్నమాట. చూసే వాళ్ళుగా ఒక ఆనందాన్ని ఇస్తున్నాడు. జీవనం అంటే ఇలా ఉండాలా, ఇలా బతకాలా అన్నట్టుగా ఉండాలన్నమాట. చేసిన కీర్తి ప్రతిష్టలతో, అన్ని రకాల వైభవాలతో వస్తు. అందుకే ఇవన్నీ శిక్షణ విధిస్తే మనకి రోజుల్లో పెద్దవాళ్ళు లేదు, చెప్పేవాళ్ళు లేదు. మనకు అంతా ఇది ఒక పరంపర బొట్లో పెద్ద దాది, నానా, నాని వీళ్ళంతా అప్పుడు బాగా పిల్లల కథ రూపంలో చాలా విషయాలు నేర్పించేవాళ్ళు. ఆ పరంపర నష్టమైంది కలియుగ ప్రభావం చేత, ఈ మకాల పద్ధతి ద్వారా అన్ని మర్చిపోయి వృద్ధులు ఉండటంలో, వృద్ధాశ్రమాలు ఉంటున్నారు. ఉన్న కూడా వాళ్ళు ఏదో ఎక్కడో ఉంటున్నారు. పిల్లలు ఇంట్లో ఉండటం లేదు, ఆశ్రమాల్లో ఉంటున్నారు, హాస్టల్స్ లో ఉంటున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఆ రకంగా స్థితి మనకు శిక్షణ విధానం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. కాబట్టి మనకు కనీసం ఈ రకంగా గురువుల యొక్క సాంగత్యం చేత, స్వాధ్యాయం చేత మనం మన పిల్లల యొక్క భవిష్యత్తును, మన భవిష్యత్తును కూడా మనం బట్టి పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఆ రకమైన వ్యవస్థను కల్పించాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. విధి నిర్బల్య ప్రహారం చేస్తుంది. విధి అంటే భాగ్యము నిర్బల వ్యక్తి అందే ప్రహారం చేస్తుంది. ప్రాప్యస్ హృదాతు, ప్రాప్యస్ హృదాతు, ఈ ధాతును ఉపయోగించాలి. వనం నుంచి సమిధలు తీసుకొనిరా, వనము నుంచి సమిధలు తీసుకొనిరా, వనం నుంచి సమిధలు తీసుకొని. సమిధలు అంటే అప్పుడు ప్రతి ఇంటింట యజ్ఞం జరిగే, యజ్ఞానుష్ఠానం చేసేవాళ్ళని ప్రతి ఒక్కరు కూడా. అది నియమం అంట. సృష్టి ప్రారంభించినప్పుడే ఒక యజ్ఞ కర్మ చేయాలని చెప్పి యజ్ఞం అనేది నాభి లాంటిది అంటే బ్రహ్మాండానికి నాభి అనమాట. మనకు శరీరంలో, పిండంలో నాభి ప్రదేశం, బొడ్డు ప్రదేశం విధంగా ముఖ్యమైనదో అలాగా ఈ సంపూర్ణ బ్రహ్మాండానికి యజ్ఞం అనేది, యజ్ఞానుష్ఠానం, యజ్ఞకుండం అనేది నాభితో యుక్తమైన, నాభితో పోల్చబడి చెప్పింది వేదంలో. అంటే అత్యంత ముఖ్యమైన, అత్యంత అనివార్యం. ఖచ్చితంగా ప్రతి మానవుడు మానవ జన్మ తీసుకునే ప్రతి ఒక్కరి మానవుడికి అనివార్యమైనటువంటి కర్తవ్యం, అనివార్య ధర్మం అనమాట. ఖచ్చితంగా చేయాల్సిన దాంట్లో వికల్ప వృత్తి లేదు అనమాట. అలా చేసేవాళ్ళు. ఏమంటే ఇప్పుడు కలి ప్రభావం చేత, మనకు పాశ్చాత్య సభ్యత చేత, యవనుల యొక్క ఆక్రమణ చేత మన సంప్రదాయం మర్చిపోలే కానీ వికృతంగా మారిపోయి మనం దాన్ని దీప రూపంలో పెట్టుకుంటున్నాం అంట. ఏంటి? దీప రూపంలో దాన్ని వెలిగించుకుంటాం. అందుకే ప్రతి ఇంటింటే నాకు తెలిసి అపవాదంగా ఏదైనా ఇండ్లు లేకపోవచ్చు కానీ దీపం పెట్టుకునే, ప్రతి లేవగానే పొద్దున్న లేవగానే దీపం ముట్టిస్తాం అనమాట, దీపం వెలిగిస్తాం అనమాట. అది వికృతంగా వచ్చింది అప్పుడు.
ఆ దీపం వెలిగించి అది దీప సహాయం చేత ఆ అగ్ని ప్రజ్వలించేవాళ్ళు, యజ్ఞాష్టకాలం మొదలు పెట్టేవాళ్ళు. అలా ప్రతి ఇంటింట ఉండేది అనమాట. అది పరంపర నష్టమే వికృతంగా మారిపోయింది అనమాట. కాబట్టి మరి అవకాశం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు మళ్ళీ ఆ కర్మను ఇప్పుడు నష్టం కాలేదు, ఉన్న చోట అది వ్యవస్థితంగా ఉంది, చేసుకోవడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు నాకెందుకులే జరుగుతుంది, కాలం జరిగిపోతుంది, కాలం జరిగిన పెద్ద విషయం కాదు, కాలం గడవడం పెద్ద విషయం కాదు, ఆ జీవనం కొనసాగించడం పెద్ద విషయం కాదు, బాగానే జరుగుతుందని నాకు ఎందుకని అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆడికే సంతోషపడకూడదు. మనకు ఒక విషయం తెలిస్తే దాన్ని ఇంకా తెలుసుకొని ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉత్కృష్టమైన జీవనం అనుభవిస్తామండి. ఇదే జీవనం కాదు అట, ఉత్కృష్టమైన జీవనాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోవచ్చు అంట. అదకని ప్రయత్నం చేయాలి. అందుకే ఆ ప్రక్రియ, ప్రాచీన పరంపరా పద్ధతి ఏదైతే ఉందో, అందుకే మనం యజ్ఞానుష్ఠాన కర్మ ఇలా ఉంటుంది అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. నిజంగా దాన్ని జీవించి చేసినట్లయితే నీకు అక్కడే అనుభూతి వస్తుంది. ప్రతి కర్మలో నీకు అనుభూతి వస్తుందన్నమాట. మనం చేసే ప్రతి విధానంలో ఒక ఆనందానుభూతి కలుగుతుందన్నమాట. అందుకే ప్రతి అమావాస్య, పూర్ణిమ, ఆదివారం, ప్రతి ఆదివారం మనం చేస్తూ ఉంటాం. అది అలవాటు కొరకు, మన ప్రాచీన సంప్రదాయ సంస్కృతి కొనసాగించడం కొరకు, తెలియని వాళ్ళకి తెలుసుకోవడం కొరకు అనమాట. వస్తు నెక్స్ట్ రాసుకోండి. వనం నుంచి సమిధలు తీసుకొనిరా, వనం నుంచి సమిధలు తీసుకొనిరా. ఆంగుపురు హురుధాతు, ఆంగుపురువక్ హురుధాతు. ఎనిమిదో వాక్యం. అర్జునుడు, ఎనిమిదో వాక్యం, అర్జునుడు కౌరవుల యొక్క బృహత్ సేనను సంహరించాడు, బృహత్ సేనను సంహరించాడు. అర్జునుడు కౌరవుల యొక్క బృహత్ సేనను సంహరించాడు. సంపూర్వక హృదాత్మను ఉపయోగించాలి ఇక్కడ. అర్జునుడు కౌరవుల యొక్క బృహత్ సేనను సంహరించాడు. కౌరవుల యొక్క బృహత్ సేనను అంటే మహాన్ సేనను సంహరించాడు. బృహత్ అంటే మహాంతమైనటువంటి, విశాలమైనటువంటి సేనను సంహరించాడు అనమాట. బృహత్ అంటే విశాలమైన, మహాంతమైన. నెక్స్ట్ సంపూర్ణ హృదాలను ఉపయోగించాలి. 9వ వాక్యం. చంద్రుడు చాండాలి యొక్క ఇంటి నుంచి కూడా కాంతిని తొలగించడు. చంద్రుడు, చందమామ, చాండాలి యొక్క ఇంటి నుంచి కూడా, అంటే చండాలుడు కదా అని చెప్పి దీనికి రోషిని ఇవ్వకూడదు, ప్రకాశం ఇవ్వకూడదు అని చెప్పాలని కూడా అనమాట. చంద్రుడు చాండాలి యొక్క ఇంటి నుంచి కూడా తన వెలుగుని తొలగించడు, తన వెలుగుని తొలగించడు. చంద్రుడు చాండాలి యొక్క ఇంటి నుంచి కూడా తన వెలుగును తొలగించడు. ఇక్కడ సంపూర్వక హృదాతను ఉపయోగించాలి. సంపూర్వక హృదాతను ఉపయోగించాలి. నెక్స్ట్ వాక్యం. పదో వాక్యం రాసుకుని ఇది ఏదో వాక్యం, పూర్ణ వాక్యం అంటే ఏదో ఉంది. ఏ బాలక్ ఏ బాలకులైతే ధ్వనిలో అంటే స్వరంలో, ఏ బాలకుల యొక్క స్వరము మాత కలుస్తుందో, కొంత యొక్క ధ్వని స్వరం ఎలా ఉంటుందంటే, మాట ఎలా ఉంటుందో తన అమ్మతో కలిసి ఉంటున్నాడు, మాతతో కలిసి ఉంటున్నాడు.
ఏ బాలకుని యొక్క స్వరంలో ఏ బాలకుని స్వరము ఏ బాలక్ आवाज में माता से मिलते जुलते है ఏ బాలక్ आवाज में माता से मिलते जुलते है అంటే ఆ బాలకులు స్వరంలో ఆ బాలకులు స్వరంలో అంటే మాట్లాడే స్వరంలో మాతతో ఆ బాలకుల యొక్క స్వరము మాతతో కలుస్తుంది అదాయని తల్లి స్వరంతో కలుస్తుంది. ఆ బాలకుని యొక్క స్వరం తల్లితో కలుస్తుంది. ఆ తల్లి బాలకుని యొక్క స్వరము స్వరం తల్లి స్వరంతో కలుస్తుంది. అలా రాసుకోండి. కలిసి మెలిసిపోతుంది, కలిసి మెలిసిపోతుంది. ఇప్పుడు మిల్తా జుల్తా అని కలిసి మెలిసి అనమాట. మాతకు తుల్యంగా ఉంటుంది, అలాగూ రాసుకోవచ్చు అండి. మాతకు తుల్యంగా ఉంటుంది. ఆ బాలకుని యొక్క స్వరము తల్లి స్వరంతో కలుస్తుంది. తల్లి స్వరానికి తుల్యంగా ఉంటుంది. కలుస్తుంది అంటే తుల్యత అని సదృశంగా ఉంది, దగ్గరగా. తల్లిని పోలి ఉంది అని పోలి ఉంది అని. తల్లిని పోలి ఉంది. అచ్చం నేను అమ్మలాగా మాట్లాడుతున్నా అంటుంటామాట. ఆ బాలకుని యొక్క స్వరము తల్లితో కలిసి మెలుస్తూ తల్లి స్వరాన్ని పోలి ఉంటుంది. తల్లి స్వరాన్ని పోలి ఉంది. కరెక్ట్. ఆ బాలకుని యొక్క స్వరం తల్లి స్వరాన్ని పోలి ఉంది, సదృశ్యంగా ఉంది, తుల్యంగా ఉంది. ఇవన్నీ దాదాపుగా పర్యాయవాచి శబ్దాల కింద తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అణు ప్లస్ హృదాత్ను ఉపయోగించాలి. అణుపూర్వక్ హృదాత్ను ఉపయోగించండి. గుర్రాలు తండ్రి నడకతో నడుస్తాయి మరియు ఆవులు తల్లి నడకతో నడుస్తాయి. గుర్రాలు అంటే గుర్రములు తండ్రి నడకతో, చాల్సే అంటే తండ్రి నడకతో నడుస్తాయి మరియు ఆవులు తల్లి నడకతో నడుస్తాయి. ఇక్కడ బ్రాకెట్లో అణు ప్లస్ హృ ప్లస్ ఇది ఆత్మీయపదలో ఉపయోగించాలి. అణు ప్లస్ హృ ధాతు ఆత్మీయ పదంలో ఉపయోగించండి. నెక్స్ట్ రాసుకోండి. అతడు ప్రాతకాలం ఉద్యానంలో తిరుగుతున్నాడు. అతడు ప్రాతకాలం ఉద్యానంలో తిరుగుతున్నాడు. ఇక్కడ వి ప్లస్ హృదాత్ను ఉపయోగించాలి. అస్తు, మిగిలిన వాక్యాలు ఇంకా ఉన్నాయి, ఏంటో మరి చూద్దాము. ఇవి ఇంతవరకు రాసుకుని వచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి సొంతంగా రాయడానికి. కింద సంకేతాల యొక్క సహాయం తీసుకొని ఇంట్లో ఎక్కడైతే అవే పదం అని చెప్పుకున్నా, సమాసం చెప్పుకున్నాం కదా, అవిభావ సమాసం ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా రాయండి. అస్తు, శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ.